పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో భాగంగా విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయంను ఘనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోనే ఈ తరహా కార్యాలయం మొదటిసారిగా ప్రారంభించడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల్లో పేదరిక నిర్మూలన, ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, ఇంటింటికి సురక్షిత తాగునీటి సరఫరా, రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతల ప్రోత్సాహం, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ వ్యవస్థ అభివృద్ధి వంటి అంశాలు కీలకమని తెలిపారు. ఈనాడు ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక మానసికమైన ధైర్యాన్ని 3,000 రూపాయలు ఉంటే 4,000 చేశా, వికలాంగులు 3,000 చెప్పే 6,000 చేశా, ఆఖరికి మంత్రం గతంలో వారికి కూడా 15,000 చేసిన హృదయాన్ని చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలని మాట చెప్తా ఉన్నా. ఇది ఈ ప్రభుత్వ విధానంలో ఒక భాగం. ఇంకా కొత్త వారు పెన్షన్ రావాలని అడుగుతా ఉన్నారు. డెఫినెట్ గా మేము ఇచ్చిన మాట అన్ని నెరవేర్చాం, అవి కూడా నెరవేర్స్తామని. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక పెడితే నెలకి సంవత్సరానికి 6,000 కోట్లు ఎక్స్ట్రా అవుతా ఉంది. అన్ని వెయిటింగ్ పెట్టి 5 రూపాయలు చేసాం. వారందరూ కూడా అడుగులందరూ కూడా వృద్ధులు కానీ విద్యార్థులు కానీ వికలాంగులకు సంబంధించిన అన్ని పెన్షన్లు కూడా ఇస్తామని మాట ఈ ప్రభుత్వ పక్షాన అభిప్రాయాన్ని మాట చెప్తూ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా దివ్యాంగులు, ఇంకా ఇతర పెన్షన్దారులైనటువంటి అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రీతం ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వివిధ జిల్లాల్లో మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, డ్రాప్ అవుట్ ఉండకూడదు. ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ చదువులో 8వ తరగతి 9వ తరగతిలో ఆర్థిక భారం వల్ల డ్రాప్ అవుట్ అవ్వకూడదు. అందరూ 10th పాస్ అవ్వాలి, తర్వాత ఉన్నత చదువులు చదవాలని ఒక లక్ష్యంతో ప్రతి ఇంటికి ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. దాన్ని కూడా మీరందరూ చక్కగా వినియోగించుకోవాలి. అలాగే రైతులకి అన్నదాత సుఖీభావ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఎన్ఆర్జీఎస్ లో మన స్థానిక ఎమ్మెల్యే గారు మాతో ఫైట్ చేసి చాలా మంచి రోడ్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా కాన్స్టిట్యున్సీలో డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. ఇంకా ఏదైనా ఎనీథింగ్ మేము ఈ కాన్స్టిట్యున్సీ అంటే మాకు కొంచెం కాన్ఫిడెన్స్ గా ఉంటుంది. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అంత ఎమ్మెల్యే గారు చాలా శ్రద్ధ పెట్టి వారికి ఉన్న అపార అనుభవంతో సమస్యను చక్కగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. మాకు కూడా పెద్దగా ఇబ్బందులు ఉండే క్రిటికల్ ఇష్యూస్ అన్ని కూడా మా దాకా పెద్దగా రావు. అయినప్పటికీ ఈ కాన్స్టిట్యున్సీ, ఈ గ్రామం అభివృద్ధి చెందడానికి మేము చేయాల్సిన కృషి అంతా కూడా మా డిపార్ట్మెంట్ తరఫున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఎప్పుడూ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి రావడానికి ఇది నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య అతిథిగా వచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పితాని సత్యనారాయణ గారికి, మన ఆర్టీఓ దాసరాజు గారికి, అధికారులకి మరియు వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న అందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రతి నెల మొదటి రోజు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ఒకటే కాదు, అది 60 సంవత్సరాలు పైబడిన పెద్దలకి ఒక భరోసా ఇచ్చే రోజు. మన గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఈ సమాజానికి ఎంతో సేవ చేసిన ఈ పెద్దలందరూ కూడా ఇబ్బందులు పడకూడదు. పిల్లలు పోషించే స్థితిలో ఉండొచ్చు, లేకపోవచ్చు, ఎలా ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఒక పెన్షన్ అనేది 4,000 రూపాయలు ఈ పెద్ద ధైర్యంగా వాళ్ళకి కావాల్సిన మందులు కానీ, వాళ్ళకి కావాల్సిన అవసరాలు కానీ కొనుక్కుంటారు, రెడీ చేసుకుంటారని చెప్పేసి ప్రతి నెల 1వ తారీఖున ప్రతి ఊరిలోనూ 4,500 మంది ఈ పెన్షన్స్ ఇచ్చే స్టాఫ్ మన జిల్లాలో ఉన్నారు. ఈ 4,500 మంది ఈ 2,22,000 మంది పెన్షనర్స్ ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి ఇంటి తలుపు కొట్టి ఆ రోజు పొద్దునే పెన్షన్ అందజేస్తున్నారు.
ఈ పెన్షన్స్ రూపంలో మన జిల్లా వ్యాప్తంగా 96 కోట్ల రూపాయలు మనం పెన్షన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు అందరూ కూడా ఒక భరోసాతోటి ధైర్యంగా జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనాన్షియల్ గా, ఆర్థికంగా ఎంత భారమైనప్పటికీ అది ఎక్కడ ఒక్కరోజు కూడా డిలే కాకుండా ఇస్తున్నారు. ఒకవేళ 1వ తారీఖు నెలలో 1వ తారీఖు ఆదివారం కనుక వస్తుంటే ఒక రోజు ముందే తీసుకొచ్చి పెన్షన్స్ వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు.